ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మన జీవితాలలో శాంతి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా శాంతి లేకపోతే జీవితంలో ఆనందం ఉండదు. అయితే ఈ శాంతిని ఈ లోకం ఇవ్వలేదు. దేవుడు మాత్రమే నిజమైన శాంతిని ఇవ్వగలడు అని మనకిచ్చిన వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27 వాక్యం ఇలా ఉంది: శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవడపరనీయకుడి, వెరవనీయకుడి అని. ఈ వాక్యాన్ని యేసయ్య తన శిష్యులకు సిలువలో ప్రాణం పెట్టే ముందు చెప్పారు. శిష్యులు భయంతో అన్నారు, యేసయ్య వెళ్ళిపోతున్నాడు, భవిష్యత్తు వారికి అర్థం కావట్లేదు. అయితే యేసయ్య చెప్తున్నాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఇది లోకపు శాంతి కాదు, పరిస్థితులపై ఆధారపడే శాంతి కాదు. ఇది ఆత్మికమైన లోతైన శాంతి. ఇది కలవరాన్ని, భయాన్ని జయించే శాంతి. దీనికి గొప్ప ఉదాహరణ షడ్రక్, మేషక్, అబేద్నెగోలని దానియేలు గ్రంథం 3వ మనకు స్పష్టంగా చెప్తుంది. బబులోనులో రాజైన నెబుకద్నెజరు ఒక గొప్ప విగ్రహాన్ని నిర్మించాడు. అతడు ప్రజలందరినీ ఆ విగ్రహానికి నమస్కరించమని ఆదేశించాడు. ఎవరైనా నమస్కరించకపోతే నిప్పుల గొయ్యిలో వేస్తాడని హెచ్చరించాడు. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురు యువకులు భయపడలేదు. వారు ఎందుకు నమస్కరించలేదు అంటే, మొదటిగా వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించలేరు. రెండోదిగా వారు దేవునిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. రాజు వారిని అగ్నిగుండంలో వేయమన్నాడు, వారిని వేశారు. వేయగానే ఏమైంది? 4వ వ్యక్తి వారికి తోడుగా ఉన్నాడని రాజు చూశాడు. వారి దుస్తులు కూడా కాలిపోలేదు. వారు బయటకు వచ్చాక రాజే వారిని మెచ్చి దేవుని మహిమపరిచాడు. ఇది దేవుని శాంతి, అలాగే ఆయన రక్షణ కలిసి ఇచ్చే గొప్ప విజయం. దీన్ని మన జీవితాల్లోకి ఎలా తీసుకోవాలంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం ద్వారా మన హృదయంలో శాంతి స్థాపితమవుతుంది. రెండోదిగా ఆత్మీయ ప్రార్థనలో జీవించండి. దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం శాంతినిస్తుంది. మూడోదిగా మీ అవసరాలను ఆయనకు అప్పగించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ప్రకారం మీకు ఏమి కావాలో ప్రార్థన ద్వారా ఆయనకు తెలియజేయండి. ఆయన శాంతి మీ హృదయాన్ని కాపాడుతుంది. ఇంకా అలాగే నమ్మకంతో జీవించండి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానంలో నా శాంతిని నేను మీకు ఇస్తున్నాననే మాటలు మా హృదయాలను తాకింది. మా జీవితాలలో కలవరం ఉన్నప్పుడు మేము నీ దగ్గర శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను భయాల నుండి విముక్తి చేయుము. మా ఆలోచనలకు స్థిరత్వాన్ని ఇవ్వము. ప్రతి పరిస్థితిలో నీ శాంతిని అనుభవించే ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.